కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ట్యాంక్ బండు, నెక్లెస్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో పూలే విగ్రహం నెలకొల్పుతామని వారు బీసీ డిక్లరేషన్లో పెద్ద హట్టాసంగా ప్రకటించడం జరిగింది. కానీ ఇప్పటికీ నెక్లెస్ రోడ్డులో ఈరోజు పూలే, సావిత్రిబాయి పూలే, మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహాలని ఆవిష్కరిస్తామని చెప్పి ఎంతో గొప్పలు చెప్పినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ మళ్ళీ స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు పూర్తయినా కానీ మళ్ళా ఇలాంటి చిత్రపటానికి దండలేసి నివాళులర్పించుకున్నటువంటి స్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఒక విగ్రహాన్ని నెలకొల్పకుండా ఫోర్త్ సిటీ పేరుతోటి, మెస్సీల పేరుతోటి, అందాల భామల పేరుతోటి రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు కనీసం పూలే విగ్రహానికి, ప్రభుత్వ అధికారిక విగ్రహానికి దండలేయకుండా విస్మరించినటువంటి దారుణాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రైవేటు వ్యక్తులు పెట్టుకున్నటువంటి విగ్రహాల్లోనే మహాత్మా జ్యోతిబా పూలే జయంతులు జరుపుకోవడం అనేది అత్యంత దారుణం. తక్షణమే ఎందుకు ఈరోజు పూలే విగ్రహాలు ఆవిష్కరణ చేయలేకపోయిందో ఖచ్చితంగా సంజాయిషి ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అనేక విగ్రహాలకి ఈరోజు ట్యాంకు బండు మీద మునిగిపోతూ ఉన్నాయి. ఎందుకు విగ్రహాలు ఆవిష్కరించడంలో వైఫల్యం ఉందో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం మనకు సంజాయి చెప్పాలి. ఈ సంవత్సర కాలంలో బీసీలపైన జరిగినటువంటి దాడులని ఈరోజు పూలే జయంతి సందర్భంగా నెవరేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రకరకాల రూపాల లోపల ఈ 1 ఇయర్లో అనేక అరచకాలు జరిగినాయి. బీసీలను ఎంత అణచాలో అంత అణిచేటువంటి కుట్రలు జరిగినాయి. పోయిన పూలే జయంతి నుండి ఈ జయంతి వరకు కూడా ఈరోజు బీసీలకి రిజర్వేషన్లలో అన్యాయం జరిగింది. అదేవిధంగా మున్సిపాలిటీలలో అన్యాయం జరిగింది. అదేవిధంగా బీసీలని పైన దాడులు కూడా విపరీతంగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ 1 ఇయర్ కాలం లోపల బీసీలకు జరుగుతున్నటువంటి దాడుల పట్ల కూడా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత